ఆల్ రైట్, టైం వచ్చేసి 2:21 అవుతుంది. స్టార్ట్ అయిపోదాం. హలో మోటో లవర్స్, నమస్తే, నమస్కార, ఎల్లరికం వనక్కం అండ్ వన్స్ అగైన్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వ్లాగ్లో అయితే అరుణాచలం ట్రిప్కి అయితే ప్లాన్ చేసిన, కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల అక్కడికైతే వెళ్ళట్లేదు. సో దిస్ రైడ్ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు డిడి హిల్స్, దేవరాయన దుర్గా హిల్స్ అనమాట. బేసికలీ ఇది ఒక హిల్ ఏరియా. సో వన్ డే ట్రిప్ అనమాట ఇది, బెంగళూరు నుండి. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి ఇది 112 కిలోమీటర్స్ అయితే ఉంది. ఫస్ట్ టైం ఈ ప్లేస్కి వెళ్ళడం, ఇప్పుడు వరకైతే వెళ్ళలేదు. బిల్కుల్ ఏం తెలియదు అక్కడ ఏముంటుంది ఏందని చెప్పి జస్ట్ గూగుల్ అయితే సర్చ్ చేసిన. హిల్ ఏరియా, కర్వీ రోడ్స్ అండ్ 2 టెంపుల్స్ అయితే ఉన్నాయి. వ్యూ అయితే మంచిగా ఉండే. సో వన్ డే ట్రిప్లో ఎక్కడికి వెళ్ళొచ్చు సజెషన్స్లో అయితే ఇదైతే వచ్చింది. యాక్చువల్లీ ఈ ప్లేస్కి మార్నింగ్ లేదా ఈవినింగ్ టైమే బాగుంటుంది. సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ. సో మార్నింగ్ వెళ్ళాలి అనుకున్నా, బట్ లేవలేదు ఆ టైంకి. సో ఈవినింగ్ అయితే ప్లాన్ చేసిన. లాస్ట్ 2 డేస్లో బెంగళూరు అయితే ఆ ఆఫ్టర్నూన్ టైం నుంచి క్లౌడీగా ఉండి ఈవినింగ్ అయితే రైన్ అయితే పడుతుండే. ఈరోజు గురించి అయితే తెలీదు. వెదర్ ఫోర్కాస్ట్ వచ్చేసి రైన్ అయితే ఉంది, 40% అని ఉంది. చూద్దాం, అక్కడికి వెళ్ళే వరకు క్లౌడీగా అయ్యి వెదర్ మంచిగా ఉంటే బాగుంటుంది వ్యూ అయితే. లాస్ట్ టైం కొన్న గ్లౌజెస్ అయితే అసలు సెట్ అవుతలేవు, ఎక్స్పాండ్ అస్సలు అవ్వట్లేదు. లీవర్ పుల్ చేసిన ప్రతిసారి ఈ ఎడ్జస్ట్కి అయితే ఎడ్జస్ట్కి అయితే తగులుతూ ఉంది. కంఫర్ట్ అయితే ఫీల్ అవ్వట్లేదు, అసలు పెయిన్ వస్తుంది అసలు ఇక్కడ సైడ్. ఇక్కడ ఈ హెల్మెట్ లుక్ ఎట్లా అనిపిస్తుంది అంటే ఎలుకకి ఏనుగు తల అతికించినట్టే ఉంది. నేను ఉన్నది ఎంత, ఈ హెల్మెట్ ఎంత ఉంది. ఈ గ్లౌజెస్ చిర్రాకు తెప్పిస్తున్నాయి, అందుకే తీసి లోపల పెట్టేసిన. ఇప్పటికైతే ఇంకా ఎండనే కొడుతుంది, క్లౌడ్స్ ఇంకా రాలేదు. హోప్ వర్షం పడకపోతే బాగుండు. క్లౌడీగా ఉండాలి, బట్ వర్షం పడకూడదు, లేదంటే బ్లాగ్ మొత్తం బిస్కెట్ అవుతుంది. శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం. పర్లేదు, కన్నడ చదవగలుగుతాం తెలుగు వాళ్ళు. ప్రతిసారి అనుకుంటా ఎక్కడికైనా ట్రిప్ పోయేటప్పుడు ట్రిప్ని రీసెర్చ్ చేయాలి, ఇంటికా నుంచి ఎన్ని కిలోమీటర్స్ అయితే వస్తుందని తెలుస్తుంది అని అనుకుంటే పోయే ముందు వరకు కరెక్ట్గా గుర్తుంటుంది. రైడ్ స్టార్ట్ అయిన తర్వాత అంతే, బిస్కెట్ మర్చిపోతాం. గజనిగాలం అయినా ఏం చేద్దాం. ఈ రోడ్డు NH44 అంట. 7కైనా మనల్ని అయితే ఈ NH44 వదలదు. ఇంటికి పోయినా NH44, ఏ ట్రిప్లకు పోయినా NH44. లాంగెస్ట్ హైవే కన్యాకుమారి టు వారణాసి. బ్రిడ్జా ఇది, సస్పెన్షన్ బ్రిడ్జా? ఎవరు ఫోన్ చేస్తారా? ఊరికే కాల్స్ వస్తూనే ఉన్నాయి అప్పటి నుంచి. ఒకటి నాకు ఓటే అంటాడు, ఎవరికి ఓటేస్తామని ఇంకోటి అంటాడు. ఈ ఎలక్షన్స్ వల్ల టూ మచ్ ఆఫ్ కాల్స్. అందులో ఈ బ్యాంకుల్లో ఒకరి మధ్యలో. ముందర ఒకటి తెలంగాణ బండి పోతుంది, మీటియో 350. టాప్ బాక్స్ వేయించాడు, పర్ఫెక్ట్గా సెట్ అయింది. దీనికి ఇట్లా టాప్ బాక్స్ వేపిస్తే గలీజ్ కొడుతుంది. అప్పుడు నన్ను ఏమనుకుంటారా అంటే
సర్వీస్ చేయడానికి వచ్చారు అనుకుంటాడు. రెడ్ డాగ్ లైట్స్ అనుకుంటా. ఆ ఎల్ఈడి లైట్స్ కాస్ట్ వచ్చేసి 30,000 to 40,000 ఉంటాయి ఓన్లీ లైట్స్కే. యూటర్న్స్ కొట్టేటప్పుడు అసలు హెల్మెట్ మొత్తం ఇట్లా అసలు తిరుగుతానే లేదు అసలుకి. చాలా కష్టమవుతుంది హెల్మెట్ తోటి చుట్టూ హెడ్ తిప్పాలంటే. ఇంకా 63 kilometers ఉంది. 1 hour 20 minutes. గూగుల్ని నమ్ముకొని పోతున్నాం. అప్పటి నుంచి సిటీలోనే తిప్పుతా ఉంది. ఎంత ఓపెన్ చూడండి రోడ్డు. వెనకాల వెహికల్స్ అన్నీ ఆగిపోయినాయి ఒక బస్సు అడ్డం ఉండడం వల్ల. టోల్ గేట్ వచ్చింది. ఈ బైక్కి టోల్ ఉందా ఎట్లా? లేదు, బైక్స్కి టోల్ లేదు. బెంగళూరులో కొన్ని హైవేస్కి అయితే ఉంది నైస్ రోడ్ అని చెప్పి, అక్కడైతే బైక్స్ కూడా టోల్ తీసుకుంటారు. స్ట్రైట్ ఇదే రోడ్డు 33 kilometers. ఏం టెంపుల్ ఇది కానీ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఇది శ్రీ మారుతి సాయిధామ్ టెంపుల్ అంట, ఆంజనేయ స్వామి టెంపుల్. ఫ్యూయల్ అయితే ఫిల్ చేసుకుందాం. 3 points ఉంది. ఫుల్ ట్యాంక్ 99.97 ఉంది ఇక్కడ. లీటర్ 6.43. లాస్ట్ టైం ఫ్యూయల్ ఫిల్లింగ్కి ఇప్పటికీ మైలేజ్ ఎంత అంటే 248 divided by 6.43 38.5. ఒక చిన్న వాటర్ బ్రేక్ తర్వాత మళ్ళీ అయితే స్టార్ట్ అవుతున్నా. బాబా చుట్టుపక్కల కొబ్బరి చెట్లు అండ్ చెరువు భలే ఉంది అసలు లొకేషన్ మాత్రం. సమ్మర్లో ఈ ఫ్లవర్స్ చూడు ఎంత మంచిగా ఉన్నాయో. ఓన్లీ సమ్మర్ టైంలోనే వస్తాయి ఇవి. రైట్. డీడీ హిల్స్ రోడ్కి అయితే కనెక్ట్ అయిపోయినాం. స్ట్రైట్గా ఇదే రోడ్డు, ఇంకా టోటల్గా హిల్సే మొత్తం. ఏరియా మొత్తం మ్యాంగోసే ఉన్నాయి. ఎక్కడంటే అక్కడ మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్కి ఫేమస్ ఉన్నట్టుంది ఇక్కడ ఏరియా. ఏమన్నా వ్యూ అసలు. దేవరాయన దుర్గా 7 kilometers. వచ్చేస్తున్నా. ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్కి వెళ్ళాలని ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ, దేవరాయన దుర్గా సుస్వాగతం. మొత్తం కరుస్తున్నాయి. ఇదే అనుకుంటా లేక్. గూగుల్లో అయితే ఒకటి ఉంది లేక్ వ్యూ ఉంటుంది అని చెప్పి. దారి ఎక్కడ ఉంది దీనికి వెళ్ళడానికి? డేంజర్ జోన్, గో స్లో.
సైడ్ పోవాలా? మొసళ్ళు అయితే ఏం లేవు కదా. అమ్మా వ్యూ చూడ అసలు ఎట్లా ఉందో. ఒక పక్క సూర్యుడు, ఒక పక్క హిల్, కర్వీ రోడ్స్. హిల్స్ పైకి వెళ్ళాలంటే రైట్ సైడ్. గో గో. యాక్చువల్లీ ఇక్కడైతే 2 టెంపుల్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ అటు పోతే ఒక టెంపుల్, ఈ హిల్ పైకి ఎక్కితే ఇంకొక టెంపుల్. ఇక్కడ చూడండి మొత్తం మ్యాప్లా మొత్తం కర్వీ రోడ్స్. ఇప్పుడు పైనుంచి చూడు అసలుకి వ్యూ ఎట్లుందో. ఒక వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి, అక్కడ నుంచి అయితే చూద్దాం. ఇక్కడ పైకి అయితే హిల్ ఎక్కినాక అక్కడైతే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అయితే ఉంది. సో టెంపుల్కి అయితే వెళ్ళట్లేదు, సన్సెట్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తే వెళ్దాం. బైక్ని అయితే ఇక్కడ పార్క్ చేసిన. ఇక్కడ పైన అయితే ఒకటి వ్యూ పాయింట్ ఉందని చెప్పారు. వెహికల్స్ అయితే అలో లేదు పైకి. సో అందరూ నడుచుకుంటూ అయితే పైకి వెళ్ళొచ్చారు. పైకి వెళ్ళి అయితే చూద్దాం.
పాయింట్ దగ్గరికి అయితే పోదాం. ఇంకా బా అసలు వ్యూ చూడండి అట్లా. మౌంటైన్స్ మిడిల్ సన్సెట్. మాట్లాడేది ఏం లేదు, కామ్గా ఈడ ఉంది చూడండి పర్ఫెక్ట్గా లొకేషన్. ఏమన్నా వ్యూ అసలు. క్యామ్ ఎట్లా రికార్డ్ చేస్తుందో తెలియదు కానీ లైవ్లో ఉండాలి అసలు. అది చూడండి అసలు, మాట్లాడకుండా కామ్గా వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ పోతాం అంతే. ఇంకా సన్సెట్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇది అది వ్యూ మాత్రం అసలు భలే ఉంది అసలు. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. Okay, రిటర్న్ అయితే స్టార్ట్ అవుదాం. ఇంకా బండిని అయితే కొద్దిగా ముందరికి తీసుకొచ్చి ఫోటో సెషన్ అయితే అయిపోయింది. టూ అవర్స్ 24 minutes ఇంటికైతే 107 kilometers. రీచింగ్ టైమ్ 9:38. ఊరు నాయన చూస్తుండగానే మస్తు టైం అయిపోయింది. మెల్లగా రా నాయన, అట్లా మీనికి వస్తారు. హైవేకి అయితే వచ్చేసినాం. NH 648, 94 kilometers, 1 hour 59 minutes. నైట్ వ్యూ మాత్రం బాగుంటుంది అసలు. బ్రిడ్జ్ పక్కన లైట్స్, వెహికల్స్. ప్రతిసారి ఓంబీ బుష్లా దెయ్యం సాంగ్ ఉంది కదా, అదే మైండ్లోకి వస్తూ ఉంది చూసినప్పటి నుంచి. పీస్ఫుల్గా రైడ్ చేసుకుంటూ పోతున్నాయి కదా, ప్రతిసారి గుర్తుకొస్తుంది అదే సేమ్ సాంగ్ రిపీట్ అవుతా ఉంది మైండ్లో. ఇప్పుడు వచ్చిన హైవే నుంచి హోస్కటి దగ్గర అయితే ఎగ్జిట్ అయినాం.
హోస్కెట్ టోల్గేట్ ఇది. ఏమైందిరా ఇంత లైన్ కట్టిర్రు ఈ టైంలో కూడా? దగ్గరకు వచ్చేసినాం అనుకుంటే మళ్ళీ ట్రాఫిక్ ఒకటి. పోయేటప్పుడు అయితే మొత్తం సిటీ లోపల నుంచి వెళ్ళినాము, బట్ వచ్చేటప్పుడు అయితే బెటర్ బైపాస్ నుంచి అయితే వచ్చేసినాం. జస్ట్ ఒక 7 కిలోమీటర్స్ ఉంది అంతే ఇక్కడ నుంచి. ఏంట్రా ఇది? ఎందుకురా ఇంత బ్లాక్ చేసిర్రు అసలు? ఈ రోడ్ అసలు బ్లాగే కాదు, ఎంతమందా ఎడుకోర్రా అందరూ. గ్లౌజెస్ లేకుండా నడిపినందుకు చేతులు మొత్తం బ్లాక్ అయిపోయినాయి అసలుకి. చాలా టెంపుల్స్లా ఏవేవో పూజలు జరుగుతున్నాయి లాస్ట్ వీక్ నుంచి. ఇదిగో మొత్తం డెకరేషన్ వేసారు. బ్యాక్ టు ద హోమ్. 9:20. గూగుల్ చూపించిన టైం కంటే తొందరగానే రీచ్ అయిపోయినావు. అండ్ ఈ ట్రిప్ వర్త్ అనిపించిందా లేదా కామెంట్లు అయితే చెప్పండి. అండ్ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.